నేను సిద్ధార్థ తహసీల్దార్ కొల్లిపర. మనకి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తికి సంబంధించి వాళ్ళు ఇంటెస్టేట్గా అంటే అకస్మాత్తుగా చనిపోయిన కేసుల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంట్లో భాగంగా గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నెంబర్ 478 5/12/25 డిసెంబర్ 5th ఒక జియో ఇష్యూ చేశారు 478. దాంట్లో ఏంటి అంటే కుటుంబ పెద్ద ఎవరైతే ల్యాండ్ డీటెయిల్స్ వాళ్ళ పేరు మీద ఆ కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఒక డెత్ సర్టిఫికెట్ FMC కనుక వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ని తీసుకొని ఆ మార్కెట్ వాల్యూ 100 రూపీస్ అంటే మార్కెట్ వాల్యూ 10 lakhs లోపు ఉన్నట్లయితే 100 రూపీస్ చలనా కడితే సరిపోతుందండి. అలాగే 10 lakhs కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మార్కెట్ వాల్యూ ఓపెన్ మార్కెట్ కాదు సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉన్న మార్కెట్ వాల్యూ 10 lakhs కన్నా ఎక్కువ అంటే 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు 1000 రూపాయలు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీషన్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మన రైతులు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ హోల్డర్స్ ఇమ్మీడియట్గా చనిపోయిన కేసుల్లో మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వెబ్ ల్యాండ్లో తల్లిదండ్రుల పేరు ఉంటే సరిపోతుంది. ఎవరైతే డెత్ ఉన్నారో వాళ్ళ పేరు ఉంటే సరిపోతుంది. వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి పాస్బుక్ ఈ లిమిటెడ్ మీరు ప్రూఫ్స్తో సబ్ రిజిస్ట్రార్ని సంప్రదించినట్లయితే మీరు డైరెక్ట్గా పార్టీషన్ చేసుకోవచ్చు. మీకు ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నానండి, వెబ్ ల్యాండ్లో చనిపోయిన వ్యక్తి యొక్క పేరు వాళ్ళ పాస్బుక్ ఉండాలి. నెక్స్ట్ డెత్ సర్టిఫికెట్ FMC. వాళ్ళకి ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూలో 10 లక్షల కన్నా తక్కువ ఉన్నట్లయితే 100 రూపీస్, 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 1000 రూపాయలతో పార్టీషను ఈజీగా చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను అండి. థ్యాంక్ యూ.